భాగ్యము దేవుడు మనందరికీ ఇచ్చారు. అందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నా. ఈరోజు వాక్య భాగముగా విశ్వాసి అను తన పిల్లల కొరకు దేవుడు ఏం చేయగలడు? విశ్వాసి అను తన పిల్లల కొరకు దేవుడు ఏమి చేయగలడు? వాక్య భాగముగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనం చదువుతాం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటి అన్నిటికంటేను ఊహించు వాటి అన్నిటికంటేను అత్యధికముగా చేయగలిగిన శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు మహిమ కలుగునుగాక. చాలు. ఇప్పుడు దేవుడు తన పిల్లలకు ఏదైనా చేయగలిగిన శక్తి కలిగినవాడు కనుక మనం ఏం చేయాలి? ఆయన ఒక బిడ్డలుగా మన యొక్క జీవితాన్ని మనము మార్చుకోవాలి. ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి. నవీనమైనటువంటి స్వభావాన్ని మనము ధరించుకుని ఆయన రూపంలోనికి మనం మార్చుకోవాలి కదా. అంటే ఇక్కడ మనం మొదటిగా మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, పాడైన నీ జీవితాన్ని దేవుడు బాగు చేస్తాడు. నెంబర్ 1గా ఏంటంటే, ఆయన ఏదైనా చేయటానికి శక్తి కలిగిన వాడు. ఆయన ఏదైనా నీ పక్షాన చేయాలంటే నీవు ఆయన బిడ్డగా నువ్వు జీవించాలి. జీవించినప్పుడు పాడైన నీ జీవితాన్ని దేవుడే బాగు చేస్తాడు. పాపిగా ఉన్నప్పుడు దేవుడు మనకు సహాయం చేసినవాడు. ఆయన బిడ్డగా నీవు మార్పు చెందుతున్నప్పుడు దేవుడు సహాయం చేయడా? ఖచ్చితంగా చేస్తాడు. ఆయన ఎన్నడూ ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. తల్లి విడిచిన తండ్రి విడిచిన దేవుడు మనలను విడిచిపెట్టేవాడు కాదు. కనుక దీనిలో మొదటి మాట ఏమిటంటే, పాడైన నీ జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడు? బాగు చేయగలడు. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుదాం. ఇర్మియా గ్రంథము ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాని చేతులు విడిపోగా హల్లెలూయా. ఇక్కడ మనం అర్థం చేసుకుందాం. ఇప్పుడు దేవుడు ఇర్మియాని ఎక్కడ తీసుకువెళ్ళాడు? కుమ్మరి వాని ఇంటికి తీసుకెళ్ళాడు. అంటే ఆ కుమ్మరివాడు ఆ మట్టి మీద తనకున్న అధికారం ఏంటంటే, తన చేతులకు తీసుకున్నటువంటి ఆ యొక్క మట్టి లేక ఆ రూపం ఏదైతే ఉందో, అది ఒకవేళ విడిపోయి జారికి ఒకవేళ కింద పడిపోతే మరలా ఆ కుమ్మరివాడు దాన్ని వదిలేయడు. దాన్ని ఏం చేస్తాడు? మరలా దాన్ని తీసుకుని తన చేతిలోకి తీసుకుని ఆ సారీపై మళ్ళీ దాన్ని పెట్టి ఆయనకి ఏదైతే ఆలోచన ఉన్నదో ఆ ఆలోచనకు తగినట్లుగా యుక్తముగా మంచిగా దానిని మళ్ళా చేస్తాడు. మరి ఈ కుమ్మరివానికి ఆ మట్టి మీద అధికారము కలిగి దానికి రూపాన్ని ఇచ్చినప్పుడు, దేవునికి కూడా మన మీద అధికారము కలిగి మనకు రూపాన్ని ఇవ్వడా? ఒక తల్లి తన బిడ్డకు రొట్టెని అడిగితే రాయినివ్వదు, చేపను అడిగితే పావునివ్వదు. ఒక తల్లి తన బిడ్డలకు ఆ విధమైనటువంటి
ఆకలిని తీర్చడానికి తన బిడ్డలకు మంచిది ఏదైతే అడుగుతున్నదో అది ఇచ్చేటువంటి తల్లి ఉన్నప్పుడు, నేను పరమ తండ్రిని, నేను మీకు సహాయమును చేయలేనా? ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయబడవు, అవి వాటికి ఏమీ ఆస్తులు కానీ కొట్లు కానీ సమకూర్చుకునేది కానీ దాచుకునేది కానీ ఏమీ లేవు, కానీ వాటిని పోషిస్తున్న వాడిని నేను మిమ్మలను పోషించలేనా? జాగ్రత్త. దేవుడు సర్వశక్తి కలిగిన వాడు, ఆయన నీ పట్ల ఏదైనా చేయగలిగిన వాడు. ఆయన ఏదైనా మన పట్ల దేవుడు చేయగలడు అన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే, చేసే దేవుని బిడ్డలుగా మన జీవితాలని దేవునికి సమర్పణ చేద్దాం. బిడ్డలైనటువంటి వారు తండ్రి ఇంట్లో ఉండాలి. దాసులైన వారు, బానిసలైన వారు ఇంట్లో ఉండరు, బయట ఉంటారు. మన బిడ్డలమే. దేవుడు తన స్వరక్తం చేత సంపాదించబడినటువంటి సంఘం ఇది. మనం ఎక్కడ ఉండాలి అంటే, తండ్రి చేత ఆస్వాదించబడిన వారులారా, మీరు బయటనే ఉండేలా లోపలికి రండి, దేవుడు మిమ్మల్ని ఆస్వాదించబోతున్నాడు. మీ జీవితాలను దేవుడు అద్భుతముగా దేవుడు మార్చబోతున్నాడు. నువ్వు బయట లోకంలో ఉండొద్దు, బయట దేవునికి వేరుగా ఉండొద్దు. మనం వేరుగా ఉండి మనం ఏం చేయలేం. నువ్వు దేవునితో ఉంటేనే దేవుని ఆశీర్వాదాల మీదకి వస్తాయి. నీ బాధ ఏంటో, నీ కన్నీరేంటో, నీ హృదయంలో ఉన్న వేదన ఏంటో అది దేవుడు ఒక్కడే తీయగలడు. ఎందుకనంటే పిల్లల పట్ల తల్లిదండ్రులు ప్రేమ కలిగి వారికి ఏ బాధ ఏ కష్టం వచ్చినా మొదటగా స్పందించేది తల్లిదండ్రులే. మొదటిగా ప్రేమ చూపించేది తల్లిదండ్రులు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నీ తల్లి కన్నా నీ తండ్రి కన్నా కూడా మిన్నయైన వాడు, ప్రేమ కలిగిన వాడు నువ్వు ప్రేమిస్తున్న మన దేవుడు మాత్రమే, యేసయ్య మాత్రమే. అందుకే మనందరము కూడా ఏం చేయాలంటే, పాడైన నీ జీవితాన్ని దేవుడు బాగు చేయగలడు అనేటువంటి విశ్వాసం నీకు ఉన్నట్లయితే, నీ జీవితం ఏమైనా రూపము లేకపోయినా, ఆనందము లేకపోయినా, సంతోషం లేకపోయినా, నీ జీవితంలో ఏమీ లేనటువంటి దరిద్రతలో ఉన్నప్పటికీ కూడా దేవుడు నీకు ఏమి కావాలో దేవుడు అన్నిటినీ దేవుడు ఇస్తాడు. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 12 వచనం చదువుదాం. 58:12. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 12 వచనం. కట్టెదరు, హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఎవరు అంటే, పాడైపోయినటువంటి నీ జీవితాలు, నీ బ్రతుకులను దేవుడు ఏం చేస్తాడు? మరలా తిరిగి బాగు చేస్తాడు. ఆయనే కట్టేది. యెహోవా ఇల్లు కట్టించిన యెడల, యెహోవా పట్టణమును కాపాడని యెడల, కనుక మనం మేలుకొనుట వ్యర్థమే. మన కష్టాచితమును మనము భుజించటము కూడా కష్టమే. నా ప్రాణమా తినుము త్రాగుము అన్నటువంటి వాడి జీవితాల్లో చూస్తే, ఈ రాత్రి నీ ప్రాణాన్ని నేను తీసుకున్నాను. నువ్వు ఎలా భోజనం చేస్తావు, నువ్వు ఎలా త్రాగుతావు, ఎలా తింటావు, భూమి మీద ఎలా నువ్వు సంతోషంగా నువ్వు ఉంటావు. కనుక ఇవన్నీ నా చేతిలో ఉండే నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ ప్రాణము నుంచి నా చేతిలో ఉంది. నీవే నా చేతిలో ఉన్నావు. నేను ఇవన్నీ నీకు ఇస్తేనే నువ్వు ఏదైనా కష్టపడిన దాన్ని తినగలుగుతావు, ఆనందంగా ఉండగలుగుతావు. కనుక నీవు దానిని చూస్తున్నావు, కానీ నీ వైపు నువ్వు చూడలేదు, నీ ప్రాణం వైపు చూడలేదు. నువ్వెవరి చేతిలో ఉన్నావు? జీవము కలిగిన దేవుని చేతిలో ఉన్నావు. జాగ్రత్త, జాగ్రత్త. పండుకున్న వారు తిరిగి లేవటం అనేది దేవుని కృప, అంతే. బయటికి వెళ్ళిన వారు తిరిగి ఇంటికి రావటం అనేది దేవుని కృప, అంతే. దేవుని కృప లేకపోతే మనం ఏమీ, రెప్పపాటులో మన జీవితము ఆవిరి లాంటిది, ఆవిరైపోతాం, ఇక కనిపించాం. నీ జీవితం జాగ్రత్త, విలువైనది. ఇప్పటికే మన జీవితాలలో చాలా మనం పాడైపోయాం. తిరిగి దీనిని బాగు చేసుకోవటానికి దేవుడు ఒక సహాయాన్ని, సమయోచితమైన సహాయాన్ని, ఒక భారము కలిగిన వాడిని, ఒక బాధ్యత కలిగిన వాడిని, ఒక ప్రేమ కలిగినటువంటి వాడిని దేవుడు నీకు అందించాడు. వెంటనే నీ బీడు భూములను దేవునికి అప్పగించండి. ఆయన మంచి వ్యవసాయకుడు,
ఆయన మంచిగా దానిని సాగు చేస్తాడు, మంచిగా దున్నుతాడు. నీ జీవితాన్ని మళ్ళా బాగు చేస్తాడు. బలురక్కించ చెట్ల నుండి, ముళ్ళ పొదల నుండి, గచ్చ పొదల నుండి ఎందుకు పనికిరటువంటి నీ జీవితాన్ని, నిషేధించబడిన దాన్ని మళ్ళా తిరిగి నూరంతలుగా ఫలించేటువంటి ఒక గొప్ప కుటుంబంగా దేవుని జీవితాన్ని మార్చబోతున్నాడు. అది దేవుడు ఒక్కడే దానిని చేయగలడు. కాబట్టి మనం ఏం చేయాలి? పాడైన నీ జీవితాన్ని గురించి నువ్వు చింతపడవద్దు. పాడైన నీ జీవితాన్ని మారాను మధురముగా మార్చగలిగే దేవుడు ఉన్నాడు. ఆ దేవునికి అప్పగించండి, ఆ దేవుని పాదాలు పట్టుకోండి. ఆయన చేయలేకపోతే ఇక ఈ లోకంలో ఎవరునూ మన జీవితాన్ని, మన పరిస్థితులు మార్చలేరు. ఆయన ఒక్కడే ఏదైనా ఆయన చేయగలడు. తిమోతికి రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము దోషకుడును, హింసకుడును, హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన ఆ క్రీస్తు యేసుకు నేను కృతజ్ఞుడనే. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకప్పుడు ఆయన యొక్క జీవితం పాడైపోయింది. ఒకప్పుడు తన యొక్క జీవితము అనేకులకు హాని చేసేదిగా, అనేకులకు ఇబ్బందులు కలిగించేదిగా, అనేక జీవితాల్లో శాంతి సమాధానం లేకుండా చేసేటువంటి ఒక కసాయి జీవితంగా ఉంది, రాక్షస జీవితంగా ఉంది. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఆయన్ని ఆ భయంకరమైనటువంటి పరిస్థితి నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చి దేవుడు ఆయనని బలపరుస్తున్నాడు. ఇప్పుడు అనేకులకు ఆశీర్వాదకరముగా, అనేక కుటుంబాలు కట్టేవాడుగా, అనేకులు చెడిపోతున్నటువంటి వారిని నిలబెట్టేవాడుగా ఆయన జీవితాన్ని దేవుడు బలపరుస్తున్నాడు. ఒకప్పుడు కూర్చే నీ జీవితాన్ని, నీ మనసుని, నీ ప్రవక్తలను ఇప్పుడు కట్టేవాడుగా చేయబోతున్నాడు. అందుకే నువ్వేం చేయాలంటే దేవునికి నీవు అప్పగించుకోండి. ఆయన నా బ్రతుకును మార్చగలడు, ఆయన నా పరిస్థితులను మార్చగలడు అనేటువంటి విశ్వాసముతో, ధైర్యముతో నీ సమస్య ఏదైనప్పటికీ కూడా దానిని ఓర్పుతో, సహనముతో ఒక రూపాన్ని తీసుకొచ్చేటువంటి దేవుని చేతుల్లో పెట్టండి. కుమ్మరి వాని చేతిలో ఆ మట్టి ఉంటేనే ఆయన ఆలోచనలు ఆ మట్టికి దొరుకుతాయి. నువ్వు దేవుని చేతులు ఉంటేనే దేవుని ఆలోచనలు నీ పట్ల నెరవేర్చబడతాయి. నరుని ఆలోచనలు అనేకముగా ఉండవచ్చు, కానీ దేవుని ఆలోచనే నీ పట్ల స్థిరపరచబడదు, జరుగుద్ది. అదే దేవుడి నీ పట్ల జరగాలి, కార్యాలు జరగాలి, ఆలోచనలన్నీ సఫలమవ్వాలి అంటే నువ్వెవరి చేతులు ఉండాలి అంటే ఆయన చెప్పిన మాట వినేవారుగా, ఆయనకి దూరంగా లేకుండా ఆయనతో మనము కలిసి జీవించేవారుగా మన జీవితాల్లో ఉండాలి. ఇది మొదటి మాట. పాడైన నీ జీవితాన్ని దేవుడు ఒక్కడే బాగు చేయగలడు, దాన్ని దేవుడు ఒక్కడే ఆస్వాదించగలడు. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే, ఎండిపోయినటువంటి నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ బ్రతుకుని దేవుడు మరలా జీవాన్ని, చిగురుని ఆయన ఇవ్వగలడు. ఎండిపోయిన నీ జీవితానికి దేవుడు మరలా ఆయన ఒక్కరే జీవాన్ని ఇస్తాడు, ఆయన ఒక్కడే బ్రతుకునిస్తాడు. ఇక ఆయన తప్ప మనకు దిక్కు, ఆయన తప్ప మనకు సహాయము చేయగలిగిన వారు ఎవరునూ లేరు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. యెహెజ్కేలు గ్రంథములో 37వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుదాం. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపాను. ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి, ఈ ఎముకలు ఇశ్రాయేలు ప్రజలు. నేను మిమ్మలను దీవిస్తాను,
మీరు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని నేను ఆస్వాదిస్తాను. ఆకాశ నక్షత్రం వలె సముద్రము ఒడ్డునున్నటువంటి ఇసుక రేణు వలె నేను మిమ్మల్ని దీవిస్తాను అని చేయబడినటువంటి వాగ్దానము చేయబడిన అబ్రహాము యొక్క సంతానం వీళ్ళు. ఈ అబ్రహాము యొక్క సంతానం ఇప్పుడు ఎక్కడ, ఏ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది అంటే లోయలోకి వెళ్ళిపోయింది. బైబిల్ చెబుతుంది, ఒకడు యెరూషలేములో నుండి ఎరుకోకు దిగి ఏమైపోయాడంట, దొంగల చేతులు చిక్కబడ్డాడంట. అతడు కొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు, ఉన్నదంతా దోసుకోబడ్డాడు. అతడు కొరవ ఊపిరితో అతడు అక్కడ పడద్రోయబడ్డాడు. ఆదరణ లేదు, సహాయము లేదు. అబ్రహాముతో ఉన్నటువంటి లోతు కానీ ఏదో నేను అబ్రహాము కంటే ఎక్కువగా దీవించబడాలని ఏదేను తోటలాగా కనిపిస్తున్నటువంటి ముసుగు వేయబడినటువంటి ఒక భయంకరమైనటువంటి పాపముతో నింపబడినటువంటి సొదొమ గొమొర్ర పట్టణాన్ని ఆయన కోరుకున్నాడు. అక్కడికి వెళితే నా బ్రతుకు బాగుంటుంది అనుకున్నాడు. తిరిగి అక్కడికి వెళితే తన జీవితం పతన అవస్థలోకి వెళ్ళిపోయింది. సర్వస్వము కాలి బూడిదైపోయింది. ఆధారము లేని స్థితిలో, నిస్సాయమైన స్థితిలో ఉండగా అబ్రహాము ప్రార్థన చేయగా వారి ప్రాణాలైన బ్రతికాయి. ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, వాగ్దానం చేయబడినటువంటి ప్రజలు ఎందుకు ఈ లోతులో, ఈ గోతులో లేదా ఈ లోయలో ఎందుకు త్రోయబడ్డారు? ఎందుకు వారు జీవము లేని నిస్సహాయమైన స్థితిలో, ఆశీర్వాదమైన స్థితిలో ఎందుకు వారు అక్కడ పడిపోయారు అంటున్నాడు. ఇవి బ్రతుకుతాయా? ఎస్కేల్తో అంటున్నాడు. ఎస్కేల్ అంటున్నాడు, అయ్యా నాకేం తెలుసా ఇవన్నీ? ఆ మనిషి యొక్క జీవితము బ్రతుకుతుందో లేదో అని నీకొక్కరికే తెలుసయ్యా. వారి యొక్క రాతలు, వారి పరిస్థితులన్నీ నీకు ఒక్కరికే తెలుసు, మాకెవరికి ఏం తెలియదయ్యా. అప్పుడు హెస్కేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకైనా ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో నువ్వు మాట్లాడు. ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు బ్రతుకున్నట్లు. హల్లెలూయా. నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది. అదే నా బాధల్లో నాకు నెమ్మదినిస్తుంది. ఏ వాక్యం అయితే బ్రతికిస్తుందో ఆ వాక్యము నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యముని ఎవరైతే వింటారో, ఎవరైతే హృదయంలోనికి చేర్చుకుంటారో ఆ వాక్యమే ఎండిపోయిన నీ జీవితాన్ని మరలా తిరిగి అంటాడు కదా, యెషయా మొద్దున నుండి చిగురు వస్తుంది, మరలా నీకు ఆశీర్వాదం వస్తుంది. సముద్ర దిగంతముల వరకు వెళ్ళిపోయినటువంటి యోనా యొక్క జీవితంలో దేవుడు అక్కడ ఆశను, దేవుడు అతనికి ఒక రక్షణను దేవుడు అక్కడ నిలబెట్టాడు. అందుకే యోనాకి ఆశ ఏంటంటే, నన్ను మరలా ఇక్కడి నుంచి నా దేవుడు నన్ను పైకి తీసుకొస్తాడు. నేను త్రోసివేయబడి ఉన్నాను, నేను పడద్రోయబడి ఉన్నాను. నా అతిక్రమ దోషములు, దేవుని మాట వినకపోవటం, దేవుని యొక్క ఆజ్ఞను నేను త్రోసివేసి నా సొంత ఆలోచనలను వెళ్ళిపోవటం బట్టి ఈరోజు నాకు ఈ దుస్థితి, ఈ గతి నాకు దాపినిచ్చింది. అయినా దేవుడు నన్ను విడిచిపెట్టుకోకుండా దేవుడు నాకు ఒక ఆశ్రయమును దేవుడు ఇచ్చాడు. ఏ క్రూరమైనగా ఉందో, ఏదో ఒక క్రూరముగా నా యొక్క జీవితాన్ని, లేకపోతే అదొక క్రూరముగా అనేక వాటిని మింగివేసేదిగా, తినివేసేదిగా ఉందో అదే నాకు ఆశ్రయాన్ని కలుగు చేసింది. అందుకే దేవుడు అంటున్నాడు, సింహములు ఆయన మాట వింటున్నాయట, చాపులు ఆయన మాటలు వింటున్నాయంట, సూర్యచంద్ర నక్షత్రములు ఆయన మాట వింటున్నాయంట, భూమి ఆయన మాట వింటుంది, సముద్రములు ఆయన మాట వింటున్నాయి, వాటికి ఏం కట్టం లేదు. బలమైనవన్నీ ఆయన మాట వింటున్నాయి, తుఫానులు ఆయన మాట వింటున్నాయి.
కానీ ఆయన మనుషులు మాత్రమే, ఆయన ప్రేమిస్తున్న మనుషులు మాత్రమే ఆయన మాట వినట్లేదు. ఆ మాట వినకపోవటమే నీకు ఈ దుస్థితి. ఆ మాట విన్నటువంటి అబ్రహాము అడుగుపెట్టిన ప్రతి దానిని దీవించను కదా. నీవు ఆయన మాట వినకపోవటమే, నీ ఇష్టానుసారంగా ఏది నీకు ఖ్యాతో, ఏది నీకు లాభమో, ఏది నీకు సంతోషమో, దేవుని యొక్క మాటలకు లోబడుకోకుండా, గౌరవించుకోకుండా నీ వెళ్ళిపోవటాన్ని బట్టే కదా. నువ్వు ఎండిపోవటానికి కారణం, నువ్వు చచ్చిపోవటానికి కారణం, నువ్వు ఈ దుస్థితిలోకి వెళ్ళటానికి కారణం. ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, నాటినవాడు నీళ్లు పోయిక, ఒకవేళ మనమైన నిర్లక్ష్యం చేయొచ్చు, కానీ ఆయన ఎప్పుడు నిర్లక్ష్యం చేసేవాడు కాదు. ఒకవేళ ఆయనే మనకు వ్యాధులు, బాధలు, కష్టాలు, ప్రమాదాలు వచ్చినప్పుడు ఆయన నిర్లక్ష్యం చేస్తే ఈరోజు మన జీవితాలు ఎలా ఉండేవి కాదు. ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయంటే, ఈ భూమి మీద ఇంకా మనం బ్రతుకుతున్నాం అంటే అది దేవుని మహాకృప కాదా? నీ జీవితం ఇంకా బ్రతుకుతుంది, ఇంకా నువ్వు చిగురిస్తున్నావు, ఇంకా సారము కలిగి ఉన్నావు, ఇంకా నువ్వు పచ్చగా ఉన్నావు. ఎన్నో మరణకరమైన రోగములు మనలో ఉన్నప్పటికీ, ప్రమాదాలు భయంకరముగా మన కళ్ళ ఎదుట కనిపిస్తున్నప్పటికీ మనం దాటుతూ వెళుతున్నావు తప్ప అవి మన మీదకి రాకుండా దేవుడు సహాయం చేస్తున్నాడు. అవి మన మీదకి వచ్చినప్పటికీ కూడా దేవుడు మనకు సహాయమును చేస్తున్నప్పుడు నువ్వు దేవుని చేతులు లేకుండా మరలా దేవుడు నీకు ఇచ్చిన బలముతో, దేవునికి ఇచ్చిన ఆరోగ్యంతో, దేవునికి ఇచ్చిన ఆయుష్తో, దేవునికి ఇచ్చిన జ్ఞానముతో నువ్వెవరు స్తుతించాలి? నువ్వు దేవుని స్తుతించడానికి బద్ధుడు కాదా? జాగ్రత్త. మన జీవితాలలో మనం దేవునికి దూరం అయిపోతున్నాం, మనం దూరం అయిపోతున్నాం. మన జీవితాల్లో మనం ఏం కోరుకుంటున్నామంటే, ఈ లోకంలో వెండి బంగారములు, సుఖవంతమైన జీవితాన్ని, వీటి కొరకు మనం ఏమైపోతున్నామంటే దేవుని విడిచిపెట్టేస్తున్నాం, దైవ సన్నిధిని విడిచిపెడుతున్నాం. నేను దేవుని బిడ్డని, రక్షణ పొందాను, నేను దేవునికి దూరంగా ఉండకూడదు, ఆయన మందిరంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైన విషయాన్ని మర్చిపోతున్నావు. ఆయన మాట చొప్పున నడవలసిన వాడు అని మర్చిపోతున్నావు. ఆయనకి నేను భద్రుడై ఉన్నాననే విషయాన్ని మర్చిపోతున్నావు. ఆయన ఒక చిత్తానుసారంగా నేను నడుచుకోవలసిన వాడు అనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం. ఆయన రాజ్యాన్ని కట్టవలసిన ఒక బాధ్యత కలిగినటువంటి బిడ్డలు అనే విషయాన్ని మనం మర్చిపోతూ ఏమి తిందుమో, ఏమి త్రాగుదామో అనేటువంటి శరీర సంబంధమైన బిడ్డలుగా మన జీవితాల్లో వెళ్ళిపోతున్నాం. జాగ్రత్త. దేవుడు దూరస్తులని మనల్ని ఎందుకు దేవుడు సమీపస్తులు చేసుకున్నాడు? ఆయనతో మనం వంట కట్టబడితే నువ్వు బహుగా ఫలించాలని. ఆయనకి వేరుగుండి మనం ఏమీ చేయలేవు. జాగ్రత్త. నీ తలంపులు ఎన్నున్నా, నీ ఆలోచనలు ఎన్నున్నా, చివరికి దేవుని ఆలోచనలే నెరవేర్చబడతాయి, స్థిరపరచబడతాయి. కనుక మనం తిరిగి నీ చిత్తమే నా పట్ల, అంతేనా మనం చేయాల్సింది? నీ చిత్తమే నా ఎడల నా పట్ల జరిగించునైనా అని మనం ఎప్పుడైతే మనం దేవుని దగ్గర ప్రార్థన చేస్తామో, ఆయన చిత్తము నీ ఆలోచనల కంటే, నీ ఊహల కంటే ఉన్నతమైనది, నువ్వు కోరుకున్న దానికంటే ఉన్నతమైనది. నువ్వు దేనినైతే తుచ్చమైన వాటి కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావో దానికంటే ఉన్నతమైన ఆశీర్వాదాన్ని, పట్టచాలని దీవుల దేవునికి ఇవ్వబోతున్నాడు. అందుకే నీవు దేవుని వైపు చూడాలి. ఒక గొర్రెల కాపురుగా అందరిలో వెలువైబడిన, లేకపోతే ఒక బలహీనమైనటువంటి ఒక ఉద్యోగంలో, ఒక పనిలో, ఒక జీతగాడగా ఉన్నటువంటి దావీదు యొక్క జీవితంలో నిరాశ నిస్పృహ లేదు, దేవుని వైపే చూస్తున్నాడు. అందుకంటాడు, నేను ఎల్లప్పుడూ నా దేవుని యందు నేను దృష్టిని నిలుపుతున్నాను కనుక నేను ఇప్పటి వరకు కదిలించబడాల, ఏ పరిస్థితి వచ్చినా కదిలించబడాల. నా దేవుడు ఏదైతే నాకు ఇస్తానన్నాడో, నా దేవుడు ఏదైతే నాకు ఇస్తానన్నాడో అది నా దేవుడు నాకు ఇస్తాడు అనే నమ్మిక నాకు ఉంది. ప్రాణాపాయం పరిస్థితులు వచ్చినా, కొట్టబడుతూ వచ్చిన, తరవబడుతూ వస్తున్నా, అనేకమైన అవమానములు, నిందలు నా జీవితానికి వచ్చిన, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన ఎప్పుడు కూడా ఆయన వాగ్దానములను రద్దు చేయవాడు కాదు, నెరవేర్చేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నీ పట్ల ఒక మంచి దేవుడు ఉన్నాడు. ఆ మంచి దేవుని చేతులను ఉంటే నీకు ఎప్పుడు మంచి జరుగుద్ది. ఆ మంచి దేవుని బిడ్డగా నీవు ఆయన రూపాన్ని, ఆయన ఆలోచనలను నువ్వు నెరవేర్చబడటానికి ఆయన నిన్ను చక్కగా రూపిస్తుండగా, నిన్ను మలుస్తూ ఉండగా, నిన్ను సరిచేస్తుంటుండగా, ప్రభువా నన్ను సరిచేయనైనా, నీ రూపము నాకు వచ్చినట్లుగా నీవు నాకు సహాయమును దయచేయనైనా అని నీవు దేవునికి
అవి పిండబడుతున్నప్పుడు, అవి కడుతున్నప్పుడు, వాటిని కోస్తున్నప్పుడు నీవు ఎప్పుడైతే నీ దేహాన్ని సమస్తాన్ని దేవునికి సజీవయాగముగా దేవునికి నువ్వు అప్పగిస్తున్నావో ఖచ్చితంగా దేవుని పట్ల కార్యాన్ని జరిగిస్తాడా లేదా? దేవుడు ఖచ్చితంగా జరిగిస్తాడు. అందుకే ప్రతి ఒక్కరూ దేవుని కార్యాలు నీ పట్ల జరుగునట్లుగా నీ ఆలోచనలు ఏమున్నా విడిచిపెట్టండి, స్నేహాలు విడిచిపెట్టండి, దేవునికి వ్యతిరేకమైన విడిచిపెట్టండి. దేవునికి వ్యతిరేకముగా ఉన్న ఏ రాజ్యమైనను ఏ మనుషుడైనను నిలువలేరు అని మనకు తెలుసు. మనం నిలబడుతున్నాం, వ్యతిరేకమైన కార్యాల్లో నిలబడుతున్నాం, అపవాది యొక్క ఆలోచనలో నిలబడుతున్నాం, మనం దుష్టుల స్నేహాల్లో నిలబడుతున్నాం, మనం అపహాసకులు కూర్చుండే స్థలాలలో మనం ఉంటున్నాం, లోక మర్యాదలు అనుసరిస్తున్నాం. జాగ్రత్త, లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమమును అనుకూలమునై ఉన్న దేవుని చిత్తమేదో తెలుసుకోవాలా, మనసు మారాలా. ఎప్పుడుకు మారద్దండి, ఎప్పుడుకు మారద్ది? కొంపంతా తగలబడిన తర్వాత మారుద్దా? వయసంతా అయిపోయిన తర్వాత మారుద్దా? ఇంకెప్పుడుకు మారేది? రక్షణ పొంది నిన్ను బట్టి ఎంతమంది దేవునికి దూరం అవుతున్నారో తెలుసా? నిన్ను బట్టి ఎంతమంది దూషిస్తున్నారు తెలుసా? దేవుని మందిరానికి రాకుండా నువ్వు ఎన్ని సంవత్సరాలు దేవునికి అడ్డుగా ఉంటావు, ఒక అడ్డు తలుపుగా ఎన్నాళ్ళు ఉంటావు. దేవుడు ఆ తలుపు దగ్గర నిలబడి తడుతున్నాడు కదా. ఎప్పుడు ఇంకా నువ్వు తెరుస్తావు, ఎప్పుడు దేవుని బిడ్డగా విరిగి నలిగిన మనసుతో నువ్వు దేవుని దగ్గర చక్కగా జీవిస్తావు, అప్పుడే కదా రక్షణ కార్యాలు, దేవుని కార్యాలు నీలో జరిగేది. రక్షణ పొందితే కాదు, ఆ రక్షణ కార్యాలు నీలో జరగాలంటే ఆ రక్షణకు తగినట్లుగా మనము నడుచుకోవాలి. అంతేనా? దేవుని బిడ్డగా తగినట్లుగా మనము నడుచుకోవాలి. అప్పుడే దేవుడు నీకు ఏమి కావాలో తండ్రి బాధ్యతను బిడ్డల పట్ల అయినా నెరవేరుస్తారు. పిల్లలు మన మాట వినకపోతే మనం ఏం బాధ్యతగా పిల్లలు మనము చేయగలుగుతాం? వాడికి ఏ విధంగా మనం పెట్టుబడి పెట్టగలం? మాట వినని వాడికి పెట్టుబడి పడితే ఏం చేస్తాడు? వాడు పాడు చేస్తాడు, ఇంకా మనల్ని అప్పులో పాడేస్తాడు, ఇంకా మన జీవితాలు పాడు చేస్తాడు. వాడు బాగుపడడు, మనల్ని సంతోషంగా ఉండేవాడు. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు అంటే మాట విన్నటువంటి వారికి సహాయం చేయాలని దేవుడు చాలా వాటిని ఆయన గుప్తముగా ఉంచాడంట. దేవుడు నీ కొరకు ఎన్నో ఆశీర్వాదాలు గుప్తపరిచాడు. నువ్వు ఎప్పుడైతే ఆయన మాట వింటావో, ఆయనకి ఎప్పుడైతే నువ్వు విధేయతకి లోబడతావో, ఆయన అప్పుడు ఆకాశ ద్వారములను ఆయన తెరుస్తాడు. నీకు రావాల్సిన ప్రతి దీవెన ఆయన నీకు పట్టజాలంత ఇస్తాడు. కొంచెం కాదండి, పట్టజాలంత దేవుడిస్తాడు. ఇవన్నీ దేవుడు నీకు ఇవ్వాలి అంటే మనం ఎవరి చేతులు ఉండాలి? మనం ఎవరి బిడ్డలుగా ఉండాలి? మరి మన జీవితాలు మన దేవుని బిడ్డలుగా ఉండాలంటే దేవుని మాట ఆయన చెప్పినట్టుగా నడవాలి, కుడి ఎడమలకు తొలగిపోకూడదు. అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాలు మీదకి వస్తాయి. ఈ లోకంలో ఉన్నాం, ఈ లోకంలో ఆశలు కోరికలు ఉన్నాయి, ఎన్నో పరిస్థితులు ఉన్నాయి, అవి మనం ఆకర్షించుకుంటాయి, అవి మనం ప్రేమిస్తాయి, వాటి మనకి ఆశలు మనకు వెదజల్లుతాయి. వాటికి లొంగకూడదు, వాటి వైపు మనం కన్నెత్తి చూడకూడదు. జాగ్రత్త. ఇవాళ మనము వయసులో ఉన్న పిల్లలే అలా ఉన్నారనుకుంటే పెళ్ళి లేని వారు కూడా అట్లాగే ఉన్నారు, ముసలోడు కూడా అట్లాగే ఉన్నారు. చింత చచ్చినా పులుపు చావదన్నట్టు బ్రతుకు మారట్లేదు, పరిస్థితులు మార్చుకోవట్లేదు. ఇంకెప్పుడు అసలు ఎవరు మారుతారు? ఉడుకు రక్తంలో ఉండేవారు మారట్లేదు మనం అనుకుంటున్నాం. మరి వయసు అయిపోయినటువంటి వారు, లేకపోతే వివాహాలు అయినటువంటి వారు ఏంటి పరిస్థితి? ఏంటి సమాజం ఏమంటుంది? సమాజం ఏమనుకుంటూ నాకెందుకండి? నా బ్రతుకు నా ఇష్టం, నా ఆనందము నా ఇష్టం. ఈ వయసు పోతే మళ్ళీ వయసు వస్తుందా? ఇప్పుడు నేను ఆనందించవలసిన వాటిలో ఆనందించకపోతే మళ్ళీ నేను ఎప్పుడు ఆనందిస్తాను? ఎప్పుడూ కదా అన్నట్లుగా చాలా నిర్లక్ష్యం చేస్తున్నావు. నువ్వు ఎవరి చేతులు ఉన్నావు? జాగ్రత్త. దేవుడు నీకు బలం ఇస్తేనే, దేవుడు నీకు ప్రాణం ఇస్తేనే, రేపు అనే దినాన్ని నీకు ఇస్తే నీ పనులు చేస్తావు. ఆ రాత్రి నీ ప్రాణాన్ని తీసేసుకుంటే, ఒరి వెర్రోడా ఈ రాత్రి ప్రాణం తీసేస్తున్నాను, నువ్వు దాచుకున్న భోజనం ఎవడు తింటాడురా అన్నాడా లేదా? ఎవరి కొరకు చెప్పాడు? అని మన కొరకు ఎట్లా ఆలోచిస్తావనే దేవుడు చెప్పింది. నీ ప్రాణం నీ చేతులు లేదు, నీ జీవం నీ చేతులు లేదు, నా చేతుల్లో ఉంది. రేపు అనేది నేను నీకు దయాకిరీటం ఇస్తేనే ఆ రోజు నువ్వు భోజనం తింటావు.
ఆ రోజు నీ భార్య పిల్లలతో ఉంటావు, అలాగే నీ ఉద్యోగాలకు వెళ్తావు, ఏదైనా పని చేసుకుని డబ్బులు లేకపోతే ఆ రాత్రితో నీవు క్లోజ్, చాప్టర్ క్లోజ్. అంతే, సింపులేనండి. నీ పెద్ద ఏదో మనం వీరులు సులువే కాదు, సింపుల్. అందుకన్నాడు ఆవిరి లాంటి వాడివి, నీడ లాంటి వాడివి, ఇంతలో కనిపించి అంతలో మాయమయ్యే ఆవిరి లాంటి వాడు. నీ బ్రతుకే పాటిది, నీ జీవం ఏ పాటిది. ఏదో చేస్తానంటే దేవుడి సహాయం లేకుండా ఏం చేస్తావు? జాగ్రత్త. మనకు దేవుని యొక్క సహాయం అనేది చాలా అవసరము. అందుకే దేవుడు అంటున్నాడు, ఎండిపోయినటువంటి వాటిని సహితం నేనేం చేస్తాను? సిగరింపు చేస్తాను. కనుక ఆ లోయల్లో ఉన్నటువంటి ఆ ఇశ్రాయేలు ప్రజలతో వెళ్ళేం చేయాలి? మాట్లాడయ్యా. ఆ మాట వారు వింటే ఆ మాట వారిని ఏం చేస్తుంది? మళ్ళా బ్రతికిస్తుంది, ఆ గోతు నుంచి తీసుకొస్తుంది. వారికి ఇస్తానన్న వాగ్దానాన్ని వారి పట్ల మళ్ళా నేను నెరవేరుస్తాను. అబ్రహాము లేకపోయినా అబ్రహాముకు వాగ్దానం చేసిన దేవుడు ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా తన వాగ్దానాలను రద్దుపరిచేవాడు కాదు. దేవుడు తన బిడ్డలకు ఈ వాగ్దాన ఫలమును దేవుడు ఇస్తాడని కనుక మీరు దేవుని మాట వినండి, దేవుని మాట వినండి. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిరా, నువ్వు బ్రతుకుతావయ్యా, నీకు మేలు కలుగుతుంది. మరణము దాటి జీవంలోనికి నువ్వు వెళ్ళిపోతావు. నువ్వు దేవుని మాట వింటే జీవంలోకి వెళతావు. నీలో జీవం ఉంటే నీకు ఎదుగుదల ఉంటుంది. నీలో జీవం లేకపోతే ఎదుగుదల ఎలా ఉంటుంది? అందుకే దేవుడు నిన్ను ఏం చేశాడు అంటే, సత్యని నిన్ను జీవింప చేశాడు. వెలుగులో, చీకటిలో ఉన్న నిన్ను వెలుగులోనికి దేవుడు తీసుకొచ్చాడు. మరి నువ్వు దేవుడితో ఉంటేనే ఈ ఆశీర్వాదాలు, ఈ దీవులని మన మీదకి వస్తాయని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మూడవదిగా మనం చూసినట్లయితే, ఎర్ర సముద్రమైన, ఎరుకో లాంటి అడ్డుగోడలైన నీ ముందు నుండి దేవుడు తొలగించి నీకు మంచి మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. మనిషి జీవితంలో సమస్య లేకుండా ఉండవు. యేసుప్రభు వారికి సమస్యలు లేవా? భక్తులైన వారికి సమస్యలు లేవా? అసలు సమస్యలు లేనటువంటి వారు ఎవరైనా ఉన్నారా? సమస్యలు లేకుండా గొప్పవారుగా ఎవరైనా వర్ధిల్లారా? ఎవరు వర్ధిల్లా? సైకిల్ మీద చిన్న పొల్లపొడి అమ్ముకుంటూ ఇవాళ పెద్ద పెద్ద కంపెనీలు కదా, క్లోజప్, ఇవన్నీ ఆ కంపెనీ అధినేత ఒక చిన్న సైకిల్ మీద వ్యాపారంతోనే ఆ స్థాయికి ఎదిగారు. కష్టం లేకోకుండా ఎవడు అంత స్థాయికి ఎవ్వరు వెళ్ళలేరండి. ముందు శ్రమ పడటం నేర్చుకోండి, భక్తి చేయటం నేర్చుకోండి. దేవా, నీవు నన్ను ఆస్వాదించునైనా ఆస్వాదించే దేవునికి నీవు అప్పగించుకోండి. దేవుడు అబ్రహాముని అన్నిటిలో దేవుడు దీవిస్తే అన్నిటిలో నుంచి ఏం చేశాడు? దేవుని యొక్క వంతుని దేవుడు తీసుకొచ్చాడు. నిన్ను దేవుడు అన్ని విషయాల్లో దేవుడు నిన్ను దీవిస్తున్నప్పుడు, నీ విశ్వాసాన్ని దేవుని ఎదుటి పెట్టినప్పుడల్లా నీ విశ్వాసానికి తగినట్లు ప్రతిఫలాలు, కొట్లో అప్పు కట్టినప్పుడల్లా అప్పిస్తాడు. అంతేనా? కొట్లో అప్పు కట్టినప్పుడల్లా అప్పిస్తాడు. అప్పు ఇవ్వకుండా మళ్ళీ ఇల్లు అప్పిమ్మంటే ఇస్తాడా? ఏమన్నా ఇస్తాడా? కోటేశ్వరరావు ఇస్తాడా? ఇల్లు అడగండి, 3 మాటలు చెబుతాడంతే. జాగ్రత్త. మన జీవితాల్లో దేవుడు ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని ప్రేమిస్తున్నాడు. ఈరోజు దేవుని యొక్క ప్రేమను నువ్వు అర్థం చేసుకోకుండా, దేవుని ప్రేమించేటువంటి వారు దేవుని స్తుతించుకోకుండా, దేవునికి గణపరచుకోకుండా నువ్వు ఏమి తిందుమో ఏమి త్రాగుదామంటే దేవుడు ఊరుకుంటాడా? జాగ్రత్త. అందుకే ఇక్కడ దేవుడి వాక్యం ఏమంటుంది అంటే, నిర్గమాకాండము 14వ అధ్యాయము 15వ వచనం నుండి చదువుదాం. నిర్గమాకాండము 14వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. ఇక్కడ ఒక మాట చెప్తా మీకు. సమస్య వచ్చిందని భయపడుతున్నారా? తలదించుకున్నాడా? సమస్య తీసేయని ప్రార్థన చేస్తున్నాడా? ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? అబ్బాయి, ప్రార్థన చేస్తే ఒకటే సరిపోదు, నువ్వేదో ఊరికి అట్లా తల ఉంచుకుంటే సరిపోదు. నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? నీవే
ఆ ప్రజలకు వచ్చిన అడ్డుని ఆటంకాన్ని నువ్వే తీసేయాలి. నువ్వే తీసేయాలి. దేవుడు నీకు సమస్తాన్ని ఒక అధికారిగా నీ చేతులు పెట్టిన తర్వాత ప్రతిదానికి నేను వెళ్ళి ఫిర్యాదు చేస్తానంటే, జలుబుకి ఫిర్యాదు చేస్తున్నావు, లేకపోతే దగ్గుకి ఫిర్యాదు చేస్తున్నావు, లేకపోతే ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఫిర్యాదు చేస్తున్నావు. మరి నువ్వేం చేస్తావు? ఊరినే కూర్చుంటావా? అన్నీ తెచ్చి పెడుతుంటే, ముక్కులు చీవుడు కూడా దేవుడు చేస్తుంటే, అంటే జలుబుకి కూడా నువ్వేమీ విశ్వాసం లేదు, అన్ని దేవుడికేనా? ఇక నీ బాధ్యత ఏంటి? అందుకంటాడు, అబ్బాయి ఇశ్రాయేలు ప్రజలని ముందుకు తీసుకెళ్తాను కదా నేను నిన్ను ఏర్పాటు చేసుకుంది, ఇప్పుడు వాళ్ళు తీసుకెళ్ళు, రామని ముందుకి. నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? అడ్డుగా ఉన్న దానిని నువ్వే పాయలు చేయాలి. నీ చేతుల్లో నేనేమిచ్చాను? నా సహాయాన్ని ఇచ్చాను కదా. ఇప్పుడు దాన్ని నువ్వేం చేయాలి? ఆ సముద్రం వేయించు. నీ సమస్యను నువ్వు పరిష్కరించుకోవటానికి దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని మనకిచ్చాడు. ఇలాగ ఇశ్రాయేలు ప్రజలకు ఎన్నో కార్యాలు దేవుడు జరిగించాడు. 1 కాదు 2 కాదండి, ఎన్నో కార్యాలు జరిగించాడు. గొలియాతు 40 రోజులు పగలు రాత్రులు ఇశ్రాయేలు మీద సవాలు విసురుతుంటే ఒక బాలుడైన దావీదు ద్వారా దేవుడు సమస్య తీర్చలేదా? ఎరుకో కోట కూడా భయంకరంగా బలంగా ఉంటే ఎవరు దానిలోనికి వెళ్ళని విధంగా అది కట్టబడితే దేవుడు దానిని కూల్చేసి దానిలోనికి దేవుడు పంపించలేదా? కొండలాంటి ఏ సమస్యనైనా దేవుడు పరిష్కరిస్తారు. నీకు విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం ఉండి మనం ఏం చేయాలంటే, నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి, నా దేవుడు నన్ను కాపాడతాడు. ఈ మండుతున్నటువంటి అగ్నిగుణంలో నన్ను పడవేయండి, నా దేవుడు నన్ను రక్షిస్తాడు. అది విశ్వాసం. అసలు అది లేకుండా చేయనైనా ఏంటిది? ఒక మాట చెప్తాను, ఏ కథకైనా హీరో ఉండాలి. అటు చూస్తాను అయ్యాక అసలు సినిమా మీరే చూస్తారు అనుకుంటా, ఇక నేను చూడండి అన్నట్టుగా. హీరో ఉండాలి. ఇప్పుడు అందరూ మగోళ్ళొట్లా ఆడవాళ్ళే వెళ్ళండి బాబు, అదే సక్సెస్ అవుతున్నాయి. అంటే ఆడవాళ్ళ దగ్గర ఎంత ఉంటుందో నీకు కనిపించరు వీళ్ళు మగవాళ్ళ కంటే. అందుకంటాడు, మగవాడే మట్టి నుంచి చేయబడ్డాడు, ఆడవాళ్ళేమో అమ్మో ఎముక ఎంత గట్టిగా ఉంటుంది. అసలు ఎముక కరుగుద్దా? మట్టి కరిగిపోద్ది అంతే. పాపం కొట్టినా తిచ్చినా మళ్ళీ కాళ్ళు నొక్కుతాడు. మళ్ళీ ఆమె ముఖం కడిగి ఆమెకు కావాల్సినవన్నీ కొని ఆమెకు ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేదాకా ఆమె చుట్టూ ఏకదిరిగినట్టు తిరుగుతాడు. ఆ కోపంలో కొట్టేస్తాడు. ఆ తర్వాత జెండు మబ్బు రాసి మనం మాత్రం అట్టాగా ఉంటాం. దెబ్బలు తిన్నా గెలవలసిందే. ఎవరిది ఇది? ఆడవాళ్ళదండి. అందుకే హీరోలు ఉంటారు, విలన్లు ఉంటారు. అచ్చంగా హీరోలు ఏమి ఉన్నారు, విలన్లు లేరు. బాగుంటుంది అది. అది ఎందుకు ఈ సినిమా? అక్కడ కష్టాలు లేకోకుండా ఏంటి, అక్కడ మనం బాధ పెట్టేవాడు లేకుండా ఏంటి, ఏం బాగుంటుంది? అందుకే ఇక్కడ ఈ స్టోరీలో ఈ విషయాలలో అపవాది ఉన్నాడు, ఇక్కడ దేవుడు ఉన్నాడు. అపవాది మనల్ని ఏం చేస్తున్నాడు? గోతులు దోసేస్తున్నాడు, మన జీవితాన్ని మన ఇంటిని కూల్చేస్తున్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? హల్లెలూయా. ఇప్పుడు మనందరం ఎవరి చేతిలో ఉండాలి? తెలుసో తెలియక అపవాది చేతులు ఉంటాం. అప్పుడప్పుడు ప్రజలందరూ కూడా ఎవరు మాట వింటారు? వీళ్ళని మాట వింటారు. చివరాఖరికి మంచి చేసే హీరో దగ్గరికి వచ్చేస్తారు. అందుకే ఆయన హీరో, ఆయన విలన్ ఉంటాడా? చివరాఖరికి వచ్చేసరికి విలన్ అంతా చచ్చిపోతాడు, ఆయన మనుషులందరూ వెళ్ళిపోతారు. చివరికి ఎవరు మిగులుతారు? హీరో మిగులుతారు. శుభం. ఇక అయిపోయింది, ఇక ఏముండదు అక్కడ. విలన్ లేకపోతే హీరో ఏం చేస్తాడండి? అంతే, ఇక గెలిచిపోయాడు కదా, అంతే. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఏం చేశాడు తెలుసండి? విలన్ని ఏం చేశాడు? సిలువలో కొట్టేశాడు. తల చెదకు కుట్టాడు అన్నాడా? ఆ విలన్ని ఏం చేశాడన్నాడు? మన పాదాల కింద పెట్టానన్నాడా? ఇప్పుడు ఆ విలనుకు ఉన్నటువంటి ముళ్ళుని ఏం చేశానన్నాడు? విరిసేసానన్నాడు. ఇప్పుడు పాముకున్న కూరలు తీసేసి ఆడిచ్చేటప్పుడు ఆ పాము ఏం చేస్తుంది? పడగి ఇప్పుద్ది, బుస్సకూడద్ది, కాటు కూడా వేస్తుంది, కానీ ప్రమాదం ఏమీ
ఉండదు. అంతే అపవాది కూడా అంతే, ఏమీ చేయలేడు. ఈరోజు నువ్వు దేవుని చేతిలో ఉంటే దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. సమస్యలు రావచ్చు, బాధలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, కానీ దేవుడు ఉన్నాడు. వాటన్నిటి నుంచి నీకు సహాయమును దయచేసి దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎర్ర సముద్రం లాంటి సమస్యలు వచ్చినా, ఎరుకో లాంటి సమస్యలు వచ్చినా, శత్రుత్వాలు వచ్చినా, కరువులు వచ్చినా, బాధలు వచ్చినా, వ్యాధులు వచ్చినా, ఎన్ని దరిద్రతలు వచ్చినప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తాడు, వాటన్నిటి నుంచి దేవుడు మనకి విడుదలను కలుగు చేస్తాడు. ఇప్పుడు మనం ఎవరి చేతిలో ఉందాం? పడద్రోసేవాడి చేతులు ఉందామా, లేవనెత్తేవాడి చేతులు ఉందామా? నరికేవాడి చేతులు ఉన్నావా, చిగురింపజేసేవాడి చేతులు ఉన్నావా? కాపాడేవాడి చేతులు ఉన్నావా, నీ జీవితాన్ని పాడు చేసేవాడి జీవితాల్లో ఉన్నావా? చేతుల్లో ఉందామా? ఎవరి చేతులు ఉంటే మంచిది? ఏది కొంటే మంచిది? ఏది నీ జీవితానికి ఖ్యాతి? ఏది నీ జీవితానికి మంచి? వెలుగులో ఉంటే మంచిదా, చీకట్లో ఉంటే మంచిదా? ఎక్కడ ప్రమాదాలు ఉంటాయి? జాగ్రత్త. ప్రమాదాలు ఎన్ని ఉన్నా, పరిస్థితులు ఎన్ని ఉన్నా, లోకమంతా భయంకరముగా చెడిపోయినప్పటికీ కూడా ఈ లోకములో నువ్వేం చేయాలో తెలుసండి, మంచి కుటుంబాల్ని, మంచి బిడ్డలు మనం తయారు చేయాలి. అందుకే దొంగలను, వ్యభిచారులను, నరహంతకులు, మోసగాలని, రకరకాల వారందరినీ కూడా ఏం చేస్తున్నాం? మార్పు చేస్తున్నాం. దేవుని బిడ్డలుగా మార్పులోకి వస్తున్నారు. ఈరోజు ఈ పరిశుద్ధమైన స్థలం ఏంటో తెలుసా? నీ పరిస్థితులను మార్చేది ఇక్కడ. ఎవరు మార్చలేకపోవచ్చు, ఎవరు నీ జీవితాన్ని మార్చలేకపోవచ్చు, నీ బిడ్డల యొక్క జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని మార్చలేకపోవచ్చు. ఈ స్థలము నీ జీవితాన్ని మార్చేది. అందుకే ఈ స్థలాన్ని ప్రేమించండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుతారు, బ్రతుకు బాగుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక విశ్వాసి ఎప్పుడు కూడా ఏం చేయాలంటే, విశ్వాసి కూడా ఎప్పుడు ఏం చేయాలంటే, దేవుని బిడ్డగా ఉండండి, దేవుని కొరకు నమ్మకంగా ఉండండి. దేవుడు తన బిడ్డలను ఎన్నడూ విడిచిపెట్టడు. తన బిడ్డలకి ఏది వచ్చినా ఆయన గగనము చీల్చుకుని వచ్చి సహాయమును చేస్తాడు. ఆయన ఏదైనా ఆయన చేయగలడు. కాబట్టి ఈ లోకంలో ప్రమాదాలు చాలా భయంకరంగా ఉన్నాయి. ఎప్పుడు ఎలాంటి ప్రమాదాలు వస్తే మనకెవరికి తెలియదు. అందుకే దేవుడు ఏం చేయాలి? మనల్ని కాపాడాలి. దేవుడు మనల్ని కాపాడాలంటే మనం ఎవరి చేతులు ఉండాలి? దేవుని చేతులు ఉందాం. దేవుడి మాటలు మనల్ని కూడా దేవుడు దీవించునుగాక. ఆమె తల ఉంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా, మా రక్షకుడా, ఈరోజు నీవు మాకు ఇచ్చిన ఈ ఆధిక్యతను బట్టి, యోగ్యతను బట్టి వందనాలు. మేము లోకములో ఉన్నామని లోకములోనే మా జీవితాలు వెళ్ళిపోతే దేవుని ఆశీర్వాదాలు దూరం అవుతాం. నీటిలోనే ఉంది ఈ పడవ, కానీ నీరు ఆ పడవలోకి రావట్లేదు. ఈరోజు నీవు నేను కూడా లోకములో ఉన్నావు. లోకం నీలోకి రాకూడదు. లోకములో అనేకమైన పరిస్థితులు ఉండొచ్చు, అవి నీలోకి రావటానికి వీల్లేదు. నువ్వు దేవుని బిడ్డగా నీ మనస్సును, నీ ఆలోచన నిలదొక్కో. నాకు నిగ్రహ శక్తి ఉన్నాయినా, నేను దేనికి బానిసన వీడవబడుకున్నట్లు కూడా మీ సహాయములను దయచే ప్రభు. నేను దాని వైపు వెళ్ళిపోతే నేను నష్టపోతానయ్యా. ఎండిపోయిన నా జీవితాన్ని చిగురింపు చేయటానికి కదా నీ దగ్గర తీసుకొచ్చావు. నీలోనే నాకు భవిష్యత్తు ఉంది, నీలోనే నాకు మంచి ఉంది, నీలోనే పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఈ లోకములో ప్రభు విస్తరణ అనేది నీ ద్వారానే సాధ్యము. అందుకే నీ మాట విన్న వారందరూ దీవించబడ్డారు, బలవంతులయ్యారు, రాజ్యాన్ని ఏలేవారుగా, పరిస్థితులనైనా మార్చగలిగేవారుగా, వారిని తగిన శక్తి సామర్థ్యత కలిగిన వారుగా వారిని మార్చవయ్యా. హింసకుడు, దోషకుడు, హానికరుడు ఎన్నో కుటుంబాలు కట్టావనిగా నువ్వు బలపరిచావు. ఈరోజు నా పిల్లలందరూ ప్రభా దేవుని ఆశీర్వాదాలతో మంచిగా ఉన్నట్లు సహాయములను దయచేయనైనా. మేము ఒక జ్ఞానము కలిగిన, బలవంతుడైన, సమస్తములు చేయగలిగిన దేవుని చేతులకు వచ్చావయ్యా. ఆయనతో ఉంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి ఆహారముగా మార్చబడింది. ఆశీర్వాదము ఖచ్చితము, ఆశీర్వాదము తథ్యం. ఖచ్చితంగా దేవుడు నీకు ఇస్తాడు. ప్రభా, నా పిల్లలందరూ నమ్మకముగా మంచిగా, చాలా కష్టాలు నా పిల్లల జీవితాల్లో ఉన్నాయి నాకు తెలుసయ్యా. మా చిన్న జీవితాలు, ఆ చిన్న జీవితాల్లోనే వచ్చే చిన్న సంపాదననే ఖర్చులకి, రకరకాల అలవాట్లకి అయ్యా బిడ్డలు ఖర్చు చేసి కుటుంబ వ్యవస్థను చాలా బాధ పెడుతున్నారయ్యా.
ఇలాంటి వేదనలు బాధలు నా పిల్లలు ఉన్నారయ్యా, అది నీవు తప్ప, అది తీర్చగలిగేది నువ్వు తప్ప, మాకు సహాయం చేయగలిగేది ఎవ్వరూ లేరు. అందుకే నీ దగ్గరికి వచ్చాను. నా పిల్లలందరికీ సహాయములను మీరు దయచేసి వారి హృదయాలలో ఉన్న వేదన బాధ పోయి సంతోషం ఆనందము నా పిల్లలు కలిగినట్లు సహాయములను దయచేయమని యేసు నామములో ఈ మనములు ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ